హాయ్ మామ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఎక్కడికి వెళ్తున్నా చూస్తున్నారా? మన తిరుపతిలో 299కి అన్లిమిటెడ్ ఫుడ్ ఉందంటే అందుకనే ఒకసారి ఏందో దాని కథ చూద్దామని చెప్పి నేను రెడీ అయితే అయిపోయి బయలుదేరాను మమ్మ. చూడండి ఎంత ఇదిగా ఉందో. 299కి అన్లిమిటెడ్ అంటే సాహసమే కదా, అందుకనే మనం కూడా ఒకసారి పట్టు పడదామని చెప్పి వచ్చేసాం. ఆ రెస్టారెంట్ ఏదో కదా మమ్మ, ఈ బేలీఫ్ రెస్టారెంటే. ఇక్కడే మమ్మ 299కి అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అందుకనే అయితే వచ్చేసానమ్మ. చూడండి అంబియన్స్ అయితే పాక స్టైల్లో చాలా బాగా అయితే ఉంది అంబియన్స్. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాను. నేను పోయిన టైంకి అయితే వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు, ఒక 10 మినిట్స్ అని చెప్పారు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళా. అంబియన్స్ చూడండి చాలా అంటే చాలా డీసెంట్గా ఉన్నాయి మామ. అంబియన్స్ చాలా నీట్గా ఉన్నాయి. పాక స్టైల్ చాలా బాగుంది మామ. చూడండి ఓల్డ్ స్టైల్లో డాబా మాదిరిగా ఎంత డీసెంట్గా ఉందంటే అంత డీసెంట్గా ప్లెజెంట్గా ఉంది మామ. సరే అని చెప్పి కొంచెంసేపు అలా కూర్చున్నాను. ఇంకైతే స్టార్ట్ అయిందని చెప్పాడు అన్న. సరే అని చెప్పి నేనైతే అక్కడికి వెళ్ళిపోయి బటర్ నాను, ఆ తర్వాత చిల్లీ చికెన్, ఆ తర్వాత చికెన్ రోస్ట్ అయితే వేసేసుకున్నాను. చూడండి చూడ్డానికైతే టెంప్టింగ్గా ఉన్నాయి. ఆ బటర్ నాన్ని ఆ చిల్లీ చికెన్లో తీసుకొని తింటుంటే మామ టేస్ట్ అయితే ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది మామ. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి బటర్ నాన్లో చిల్లీ చికెన్. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇంకా ఆ చికెన్ రోస్ట్ రెండింటిని అలా అలా సరదాగా లేపేశాను కొంచెంసేపు కూర్చొని. మళ్ళీ ఇంకా వెళ్ళాను. ఇంకా బిర్యానీ వచ్చింది వేడివేడిగా, హాట్ బిర్యానీ, మళ్ళీ బటర్ నాన్, ఆ తర్వాత చికెన్ రోస్ట్, ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉంటే వాటిని కూడా వేసుకొని వచ్చేసాను మామ. ఆ బిర్యానీ పీసులు పర్ఫెక్ట్గా అయితే ఉడుకున్నాయి. ఆ బిర్యానీ పీసులు, ఆ చికెన్ రోస్ట్ మొత్తం డబడబడమని చెప్పి మళ్ళీ లోడ్ అయితే చేసేసాను మామ. చూడండి చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా సరదాగా అలా ఆడుకుంటూ పాడుకుంటూ దాన్ని కూడా వేసేసా. ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళా చిల్లీ చికెన్ మళ్ళీ ఒక పెద్ద ప్లేట్కి తెచ్చుకున్నాను. దాంతోపాటు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మ్యాక్సిమం అట్లా వేసుకొని రెండు తింటుంటే మామ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది మామ. ఇంకా వెజ్లో కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మామూలు పప్పు చారు, వైట్ రైస్, పెరుగు అన్నీ కూడా పెట్టున్నారు. మనం ఎక్కడ తింటాం మామ? సింహం ఎక్కడైనా గడ్డి తింటుందా? తిందో ఓన్లీ నాన్ వెజ్. అలాగా మనం కూడా నాన్ వెజ్ మొత్తం అంతా లోడ్ చేసాము. ఇంకా లాస్ట్గా బిర్యానీ రైస్ పెట్టుకొని దాంట్లో అయితే మజ్జిగ వేసుకొచ్చుకున్నాను. ఆహా ఆ టేస్ట్ మామ ఉంది బిర్యానీ రైస్లో అయితే బీభత్సంగా ఉంది మామ. ఇంకా ఫైనల్గా అయితే కూల్ డ్రింక్ అయితే క్లోజ్ చేసేసాను మామ. కూల్ డ్రింక్ ఎంత బిర్యానీ ఇంత నాన్ వెజ్ తిన్నాక కూల్ డ్రింక్ పడకపోతే మనకి చాలా కష్టం అనమాట. అలానే కూల్ డ్రింక్తో అయితే ఏం చేశాను చూడండి మామ. వాళ్ళ బఫెట్ సిస్టము ఇదే అనమాట. మనమే వెళ్ళి బఫెట్లో అంతా పెట్టుకొచ్చుకొని తినాలన్నమాట. వాళ్ళైతే సర్వ్ చేయరు, ఇది సెల్ఫ్ సర్వీస్ అనమాట. అక్కడ పెట్టేసి ఉంటే ఇంకా ఈ